హాయ్ ఫ్రెండ్స్, మనం బిల్డింగ్ డీటెయిలింగ్లో సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసుకుందాము. ఫౌండేషన్ అండ్ ఇట్స్ టైప్స్. ఓకే, ఫస్ట్ ఫౌండేషన్ అంటే మన గ్రౌండ్ లెవెల్ కింద కన్స్ట్రక్ట్ చేసేది ఫౌండేషన్. అది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్స్ ద లోడ్ టు ద సబ్సాయిల్. ఈ ఫౌండేషన్నే మనం ఏమంటాం అంటే సబ్స్ట్రక్చర్ అంటారు. ఓకే, గ్రౌండ్ లెవెల్ కింద ఉన్నదాన్ని సబ్స్ట్రక్చర్ అంటారు. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే మనం పైనుంచి అప్లై అయ్యే లోడ్ ఉంటుంది కదా, మన బీము, మన కాలము, మన వెయిట్, నెక్స్ట్ మన థింగ్స్ వెయిట్, అవన్నీ వెయిట్స్ అన్నీ తీసుకొచ్చి సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ కాలం తీసుకొచ్చి దీని మీద వేస్తుంది. ఇది వచ్చి ఇలా ఈ ఏరియా అంతా వెయిట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే లార్జెస్ట్ ప్రెషర్ ఇంటెన్సిటీ ఎంతైతే సాయిల్ మోయగలదో విచ్ అప్లైడ్ బై ద సూపర్స్ట్రక్చర్ ఎంతైతే దాని మీద బరువు పెట్టగలదో వితౌట్ కాజింగ్ ఎక్సెసివ్ డిఫ్లెక్షన్ ఆర్ సెటిల్మెంట్. ఎక్సెసివ్ డిఫ్లెక్షన్ సెటిల్మెంట్ అవ్వకుండా, షియర్లో ఫెయిల్ అవ్వకుండా సాయిల్ ఎంతైతే బరువు మోయగలదో దాన్ని బేరింగ్ కెపాసిటీ అంటారు. ఓకే, ఎక్సెసివ్ డిఫ్లెక్షన్ అవ్వకూడదు, సెటిల్మెంట్ అవ్వకూడదు, షియర్లోని ఫెయిల్ అవ్వకూడదు. అక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే ఆ సాయిల్ వస్తుందో, ఆ లోడ్ వస్తుందో దాన్ని బేరింగ్ కెపాసిటీ అంటారు. ఓకే, అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ అంటే గ్రాస్ టోటల్ బేరింగ్ కెపాసిటీని cross bearing capacity at the base of the foundation is known as ultimate bearing capacity. సేఫ్ బేరింగ్ కెపాసిటీ అంటే అల్టిమేట్ మనం ఇప్పుడు వాడడం, దాన్ని కొంచెం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేసి ఆ వాల్యూని తగ్గించుకోవడం వల్ల మనకి కన్స్ట్రక్షన్ అనేది సేఫ్గా ఉంటుంది. ఓకే, ఒకవేళ చిన్న లోడ్ అటు ఇటు అయినా సరే కన్స్ట్రక్షన్ అనేది సేఫ్గా ఉంటుంది. సో అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సేఫ్ బేరింగ్ లోడ్ అంటే మనకి డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ ఎంత ఉండాలి అన్నాడు అనుకోండి, ఇదిగో ఈ టైప్ ఫామ్లో వస్తుంది. d minimum is equal to safe bearing capacity by unit weight into 1 minus sin 5 by 1 plus sin 5 whole square. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫుటింగ్స్లో ఫస్ట్ షాలో ఫుటింగ్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫుటింగ్స్ ఉంటాయి, పైల్ ఫుటింగ్స్, షాలో ఫుటింగ్స్. షాలో ఫుటింగ్స్ అంటే మనకి విడ్త్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డెప్త్ అనుకోండి. అంటే షాలో తక్కువ డెప్త్లోనే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, అది షాలో ఫుటింగ్ అవుతుంది. అదే విడ్త్ చిన్నగా ఉండి డెప్త్ బాగా ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఏమన్నారు, పైల్ ఫుటింగ్ అన్నారు. ఓకే, పైల్ ఫౌండేషన్ అంటారు, డీప్ ఫౌండేషన్స్ అంటారు. డీప్ ఫౌండేషన్స్లో మనకి రకాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. షాలో ఫుటింగ్లో ఫస్ట్ ఇది స్ప్రెడ్ ఫుటింగ్. స్ప్రెడ్ ఫుటింగ్ అంటే మొత్తం మన పైనుంచి వచ్చే సూపర్ ఇంపోజ్డ్ లోడ్ అయితే ఉందో అది స్ప్రెడ్ చేయడాన్ని స్ప్రెడ్ ఫుటింగ్ అంటారు. ఫుటింగ్ స్ప్రెడ్ ద సూపర్ ఇంపోజ్డ్ లోడ్. స్ప్రెడ్ అంటే విస్తరిస్తుంది. ఓకే, ఇలా ఫస్ట్ నుంచి ఇలా విస్తరిస్తుంది. ఫస్ట్ నుంచి మన కాలం ఎలా ఉంటుంది, ఇలా చిన్నగా ఉంటుంది. దాని కింద ఫౌండేషన్ అనేది పెద్దగా వచ్చిందనుకోండి, ఇలా పెద్దగా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ పైన లోడ్ ఈ ఏరియా మీద పడుతుంది. ఆ ఏరియా పడిన లోడ్ ఇదంతా తీసుకెళ్ళి ఇలా స్ప్రెడ్ విస్తరిస్తుంది. ఓకే, దాన్ని స్ప్రెడ్ ఫుటింగ్ అంటారు. సింగిల్ స్ప్రెడ్ ఫుటింగ్లో మళ్ళీ మనకి రకాలు. ఫస్ట్ సింగిల్ ఫుటింగ్. సింగిల్ ఫుటింగ్ అనేది ఏంటంటే ఒకే ఫుటింగ్ ఉందనుకోండి, లార్జ్ లోడ్ ఏరియా ఆఫ్ ద కాలమ్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ త్రూ సింగిల్ ఫుటింగ్. ఒకే ఫుటింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, అది సింగిల్ ఫుటింగ్. బేస్ అనేది కాంక్రీట్తో లెవెల్ చేసుకుంటాం, ఎందుకంటే సాయిల్ అన్ఈవెన్గా ఉంటుంది కాబట్టి కింద పీసీసీ వేస్తాం. స్టీల్ ఏం పెట్టకుండా ఓన్లీ ప్లెయిన్ కాంక్రీట్ వేస్తాం. ఓకేనా, మెటల్ వచ్చి 40 mm ఆ టైప్ మెటల్ వాడతాం. నెక్స్ట్ స్టెప్డ్ ఫుటింగ్. స్టెప్డ్ ఫుటింగ్ అనేది ఏంటంటే గ్రేటర్ లోడ్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు స్టెప్స్ కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. స్టెప్స్ కింద కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఈ లోడ్ అనేది మనకి ఎప్పుడు లోడ్ అనేది 45 degreesలో ట్రాన్స్ఫర్ అవుతుందండి ఇలాగా. ఓకే,
అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇలా ఇంత కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఈ పార్ట్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఇది స్టెప్పర్ కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఈ పార్ట్ సేవ్ అయినట్టే కదా. ఓకే, అది స్టెప్డ్ ఫుటింగ్. నెక్స్ట్ స్లోప్డ్ ఫుటింగ్. మనం ఇంకా సేఫ్గా చూడాలనుకుంటే స్లోప్గా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా యాక్యురేట్గా మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ద లోడ్ అనేది బాగుంటుంది. ఓకే, ఫుటింగ్ ఇలా స్లోప్గా పెట్టుకున్నాం అనుకోండి, ఈ 45 degrees యాంగిల్ ఎలా ఉందనుకోండి, అప్పుడు మనకి ఫుల్ ఎకనామికల్ సెక్షన్ కింద వస్తుంది. ఓకే, ఫ్లోర్ ఇక్కడ టాప్లోనేమో స్మాల్ థిక్నెస్ ఉంది, బాటంలో వచ్చేసరికి బేస్ దగ్గరికి వచ్చేసరికి థిక్నెస్ అనేది పెరిగింది. అయితే ఇక్కడ స్లోప్ ఫుటింగ్లో రాశాను. ఓకేనా ఫ్రెండ్స్. వాల్ ఫుటింగ్ అంటే మనం కాంపౌండ్ వాల్స్ అలాంటి ప్లేసెస్లో వాడతాం. డైరెక్ట్ వాల్ అనేది సాయిల్లో దింపేస్తాము. కింద చిన్న సాయిల్ లెవెల్ కోసం మనం ఒక కాంక్రీట్ బెడ్ వేసుకుంటాం. ఓకే, ఇలా చిన్న కాంక్రీట్ బెడ్ వేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ కాంక్రీట్ బెడ్ అనేది మనం పీసీసీ మెటల్తో తయారు చేస్తాం. ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అంటే ఒక సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్, కోర్స్ అగ్రిగేట్. ఓకే, ఈ మూడే ఉంటాయి. అప్పుడు విత్ ఆఫ్ ద ఫౌండ్ అంటారు, ఇది బయటికి మనం ప్రొజెక్ట్ చేసేది ఉంది కదా, మనం ఆ ప్రొజెక్ట్ చేసేది ఎంత ఉంటుంది అంటే 150 mm ఖచ్చితంగా మినిమం ఉండాలి. ఓకే, ఈ డెప్త్కి విత్కి రేషియో ఎంత ఉండాలంటే ఇది 1:2 or 2:1. ఈ విత్ అనేది 2 ఉండాలి, ఈ విత్ అనేది 1 ఉండాలి, ఇది 150 డెప్త్ అనేది 2 ఉండాలి. ఇది 150 పెట్టామనుకోండి, ఇది 300 పెట్టాలి మినిమం ఖచ్చితంగా. ఎందుకు అంటే మనం లోడ్ అనేది 45 degreesలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఫుటింగ్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది, బాగానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా 45 degreesలో ట్రాన్స్ఫర్ అయ్యి సాయిల్లోకి వెళ్ళాలంటే ఇది ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు కరెక్ట్గా 45 degrees వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, కంబైన్డ్ ఫుటింగ్ అంటే ఇప్పుడు 2 ఫుటింగ్స్ అనేవి ఇందాక చూసిన సింగిల్ కాలమ్ ఫుటింగ్ అని కూడా అంటారు, స్ప్రెడ్ ఫుటింగ్ని. కంబైన్డ్ ఫుటింగ్ అంటే ఇప్పుడు 2 కాలమ్స్ ఉన్నాయి, ఆ 2 కాలమ్స్ దగ్గరగా ఉన్నప్పుడు మనం ఫుటింగ్ వేసామనుకోండి, ఇలాగా దీనికి ఫుటింగ్ వేసామనుకోండి, 2 ఓవర్లాప్ అయిపోతున్నాయి. సో అలాంటి కండిషన్లో ఏం చేస్తామంటే కంబైన్డ్ ఫుటింగ్ అంటే రెండిట్లకి కామన్గా ఒకే టైప్ ఆఫ్ ఫుటింగ్ వేస్తాం ఇలాగ. ఓకే, దాన్ని కంబైన్డ్ ఫుటింగ్ అంటారు. నెక్స్ట్, ఇది కూడా స్ప్రెడ్ చేస్తుంది, కాకపోతే 2 or more కాలమ్స్ని ఒకేసారి స్ప్రెడ్ చేస్తుంది. నెక్స్ట్, రెక్టాంగిల్ కంబైన్డ్ ఫుటింగ్ అంటే ఇప్పుడు 2 కాలమ్స్ లోడు ఈక్వల్గా పడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఇలా ఒక కాలం ఉంది, ఇలా ఒక కాలం ఉంది, 2 కాలం లోడ్స్ ఈక్వల్ పడింది అనుకోండి, దీని లోడ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ 2 లోడ్ని యావరేజ్ చేస్తే ఎక్కడ పడుతున్నాయి, ఇక్కడ. నెక్స్ట్, ఈ రెక్టాంగిల్ యొక్క సెంట్రాయిడ్ 2 కోయిన్సైడ్ అయ్యేటట్టుగా చూసుకొని ఈక్వల్ షేప్ వస్తుంది అప్పుడు, అందుకనే రెక్టాంగిల్ వస్తుంది. అదే ట్రెపిజోయిడల్ ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు ఒకటి ఎక్కువ లోడ్ వస్తుంది, ఒకటి తక్కువ లోడ్ వస్తుంది. ఎక్కువ లోడ్ వచ్చే దగ్గరేమో ఎక్కువ విడ్త్ పెట్టుకుంటాం ఫుటింగ్ అనేది, తక్కువ లోడ్ వచ్చేసరికి తక్కువ విడ్త్ పెట్టుకుంటాం. ఓకే, అప్పుడు మనకేమవుతుంది, ఎకనామికల్గా సేఫే కదా. ఇక్కడ తక్కువ లోడే వస్తుంది, సో తక్కువ విడ్త్ పెట్టుకున్నాం. ఇక్కడ ఎక్కువ లోడ్ వస్తుంది, ఎక్కువ విడ్త్ పెట్టుకున్నాం. అదే ఇక్కడ రాశాను. Footing for rectangle in shape carries equal loads. Center of gravity of the column load coincides the centroid of the floor footing area. Next, trapezoidal ki if the carrying load is unequal, appudu trapezoidal antadi trapezoidal vastundi. Strap footing ante rendu beams ni isolate ante ఇది 2 beams వేసాం, 2 ఫుటింగ్స్ వేసుకున్నాం, ఐసోలేటెడ్ ఫుటింగ్స్. ఓకే, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ 2 బీమ్స్కి ఆ 2 ఫుటింగ్స్కి
కనెక్టింగ్గా ఒక బీమ్ వేసాం అనుకోండి, అంటే ఒకవేళ ఇది సెటిల్మెంట్ అయిపోదామని ట్రై చేసింది అనుకోండి, ఈ బీమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలా సపోర్ట్ చేయడానికి యూజ్ చేసేదే స్ట్రాప్ ఫుటింగ్, అంటే ఇది అవనివ్వకుండా చూస్తుంది. ఒక రెండు బీమ్స్ మధ్యలో ఒక సపోర్టింగ్ రెండు ఫుటింగ్స్ మధ్యలో ఒక సపోర్టింగ్ వేస్తే, మధ్యలో ఒక సపోర్టింగ్ బీమ్ వేస్తే దాన్ని స్ట్రాప్ బీమ్ అంటారు. ఆ మొత్తాన్ని స్ట్రాప్ ఫుటింగ్ అంటారు. అది ఒక వెర్టికల్ సెటిల్మెంట్ ఒక సైడ్ వస్తే ఇంకో సైడ్ నుంచి అది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. రాఫ్ట్ ఫుటింగ్ అంటే మొత్తం మన కన్స్ట్రక్షన్ ఏరియా ఏదైతే ఉందో అదంతా కింద ఒక స్లాబ్ కింద వేసేసుకుని అందులోంచి మన ఫుట్ కాలమ్స్ అనేది పైకి లేపుకుంటాం. సో లోడ్ ఎక్కడ పడినా సరే ఇదేంటది డిఫ్లెక్షన్ అనేది ఉండదు. లోడ్ ఇక్కడ పడింది అనుకోండి, ఈ ఏరియా అంతా లోడ్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. సో డిఫ్లెక్షన్ అనేది ఇక్కడ తక్కువ. ఇది మంచి మెథడే. ఓకే. ఎక్కువ అండ్యులేషన్ అంటే సెటిల్మెంట్ ఉన్న ఏరియాస్లో ఇది బెస్ట్ మెథడ్. ఎందుకంటే మొత్తం అంతా ఒకటే స్లాబ్ కాబట్టి ఎక్కడ పడిపోదామని చూసినా ఇంకోటి దాన్ని సపోర్ట్ వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి స్ప్రెడ్ ఏంటంటే షాలో ఫుటింగ్స్. నెక్స్ట్ పైల్ ఫౌండేషన్. డీప్ ఫౌండేషన్స్ మన రౌండ్ రకాలు: పైల్ ఫౌండేషన్, వెల్ ఫౌండేషన్. ఓకే. ఇంకోటి పైల్ ఫౌండేషన్, పియర్ ఫౌండేషన్, వెల్ ఫౌండేషన్, 3 రకాలు. ఓకే. పైల్ ఫౌండేషన్ అనేది మనము ఒక వెర్టికల్గా లోడ్ని ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, ఇలాగా ఎక్కడ దాకా వెర్టికల్గా లోడ్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని పైల్ ఫౌండేషన్ అంటారు. ఇది వెర్టికల్ లోడ్స్ అండ్ ప్రొవైడ్ లాటరల్ సపోర్ట్స్ ఇస్తుంది. ఓకే. పైల్ ఫౌండేషన్స్ అనేది యూజువల్గా ఈ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది, 2 feet కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే. 250 కన్నా ఎక్కువ ఉండకూడదు. లోడ్స్ ఆర్ టేకెన్ టు ఏ లోయర్ లెవెల్ బై మీన్స్ ఆఫ్ వెర్టికల్ మెంబర్. ఓకే. ఒక వెర్టికల్ మెంబర్ లోడ్స్ అనేది తీసుకెళ్తుంటే దాన్ని పైల్ అంటారు. ఇప్పుడు ఎండ్ బేరింగ్ పైల్ అంటే మనకి సాయిల్ అనేది తక్కువ స్ట్రెంత్ ఉంది, వీక్ సాయిల్ ఉంది ఇక్కడ దాకా. ఇది సాయిల్ అనుకోండి, సాయిల్ లేయర్స్ అనుకోండి, ఇక్కడ దాకా వీక్ సాయిల్ ఉంది. ఓకే. ఇక్కడ దాకా వీక్ సాయిల్. ఇప్పుడు ఏం చేస్తామంటే పైల్ తీసుకొచ్చి ఈ హార్డ్ సాయిల్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా మనం డ్రిల్ చేసి పైల్ దింపుతాం. సో లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అది డైరెక్ట్గా హార్డ్ సాయిల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది ఎండ్ బేరింగ్ పైల్. ఓకే. ఫ్రిక్షన్ బేరింగ్ పైల్ అంటే ఇప్పుడు ఈ హార్డ్ స్ట్రాటా అనేది చాలా లోతుంది, కానీ సాయిల్ అనేది గ్రాన్యువల్ టైప్, చాలా లోతుంది. మనం దింపితే చాలా అన్ఎకనామికల్. అప్పుడు ఏం చేస్తామంటే ఈ సాయిల్ అనేది గ్రాన్యువల్ సాయిల్ అవడం వల్ల ఇందులో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం లోడ్ అప్లై చేస్తామనుకోండి, ఈ చుట్టూ ఉన్న సాయిల్కి ఈ పైకి ఉన్న ఫ్రిక్షన్ ద్వారా లోడ్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే. దీన్ని స్కిన్ ఫ్రిక్షన్ అంటారు. ఓకే. Used to transfer to the depth of foundation load by means of skin friction. Okay. ఇది గ్రాన్యులర్ సాయిల్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హార్డ్ స్ట్రాటా అనేది ఎక్కడో చాలా గ్రేట్ డెప్త్లో ఉన్నప్పుడు ఈ ఫ్రిక్షన్ పైల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంబైన్డ్ బోత్ అండ్ ఆర్ ఫ్రిక్షన్ పైల్. ఇక్కడ బోత్ అండ్ ఫ్రిక్షన్ పైల్. ఓకే. ఇప్పుడు ఈ లోడ్ ట్రాన్స్ఫర్ అనేది 2 విధాలుగానే జరుగుతుంది. ఒకటి సైడ్ ఫ్రిక్షన్ స్కిన్ ఫ్రిక్షన్ ద్వారా సైడ్స్ నుంచి జరుగుతుంది. ఇంకోటి ఎండ్ బేరింగ్ పైల్ కిందకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇటు సైడ్ ఫ్రిక్షన్ అవుతుంది. ఇప్పుడు మన ఇప్పుడు గ్రాన్యులర్ సాయిల్లో ఎండ్ బేరింగ్ పై హార్డ్ స్ట్రాటా దాకా మనం ఫౌండేషన్ దింపామనుకోండి,
సో గ్రాన్యులర్ సాయిల్లో మనకి ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ ఫ్రిక్షన్ ద్వారా లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఈ హార్డ్ స్ట్రాటా కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇది కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఎండ్ బేరింగ్ స్ట్రైటా దగ్గర జరిగింది, హార్డ్ ఫ్రిక్షన్ పైల్ దగ్గర జరిగింది, ఫ్రిక్షన్ దగ్గర కూడా జరిగింది, సైడ్స్లో కూడా. నెక్స్ట్ కాంపాక్షన్ పైల్. కాంపాక్షన్ పైల్ అనేది ఇది లోడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కాదండి, సాయిల్ యొక్క ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి. ఇప్పుడు సాయిల్ ఇలా ఉంది కదా, ఈ సాయిల్ అనేది లూజ్గా ఉందనుకోండి, లూజ్ టైప్ సాయిల్ అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇలా లూజ్గా ఉందనుకోండి, అప్పుడు ఒక డ్రిల్లింగ్ చేస్తాం. డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఫస్ట్ కేసింగ్ పెట్టి డ్రిల్లింగ్ చేస్తాం, ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా తీసేస్తాం. ఈ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సాయిల్ అనేది ఒకదాన్ని కోయిన్సైడ్ అవుతాయి, దగ్గరికి వస్తాయి. ఎందుకు అంటే మనం ఇలా తోస్తున్నాం కదా, ఇప్పుడు ఇలా తోస్తున్నాం కదా డ్రిల్లింగ్ చేసేటప్పుడు, ఈ మెటీరియల్ అంతా ఇలా తోసుకుంటూ వెళ్తున్నాం, అప్పుడు ఇది కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న సాయిల్ మెటీరియల్స్ అన్నీ, చుట్టూ ఉన్న సాయిల్ మెటీరియల్స్ అన్నీ దగ్గరికి వస్తే మన బేరింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఇది తీసేసి ఏదో ఒక మెటీరియల్ని ఫిలప్ చేస్తాం. ఫిలప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది నెక్స్ట్ టైం కవర్ అవ్వకుండా అలా కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఈ మెటీరియల్ అనేది లో క్వాలిటీ మెటీరియల్ ఫిలప్ చేయొచ్చు, ఎందుకంటే దానివల్ల యూజ్ ఏం లేదు, ఓన్లీ ఆ స్పేస్ని కవర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. సో అది ఒకవేళ శాండ్ తీసుకున్నాం అనుకోండి, శాండ్ని ఫిలప్ చేసాం అనుకోండి, ఇక్కడ మన సాయిల్ ఉంటుంది, కింద సాయిల్ ఉంటుంది కాబట్టి శాండ్ ఎటు మూవ్ అవ్వదు. సో దాన్ని శాండ్ పైల్ అంటారు, శాండ్ని తీసుకుంటే. ఇది కాంపాక్షన్ కోసమే చేస్తాం. ఏం చేస్తున్నాం, మనం ఒక సాయిల్ గ్రేడ్ని ఇంకో సాయిల్ గ్రేడ్ని దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఓకే, use it to compact the loose granular soils to increase the bearing capacity. The pile may weaker మెటీరియల్ అంటే లో క్వాలిటీ మెటీరియల్ అని అవ్వచ్చు. సమ్ టైమ్స్ శాండ్ తీసుకుంటాం, ఒకవేళ ఫస్ట్ పైప్ ట్యూబ్ తోటి డ్రివెన్ చేస్తాము, గ్రాన్యులర్లీ టేకెన్ అవుట్ అండ్ ద శాండ్ ఫిల్డ్ టు ఇట్, ఆ ప్లేస్లో శాండ్ ఫిల్ చేస్తాము, దాన్ని శాండ్ పైల్ అంటారు. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్ ఏంటంటే డీప్ ఫౌండేషన్స్లో పియర్ ఫౌండేషన్. పియర్ ఫౌండేషన్ దానికి దీనికి తేడా ఏంటంటే, మనకి కాలం అనేది ఇందాక 2 feet కన్నా దాటకూడదని చెప్పాను కదా, ఇందులో కాలం అనేది పెద్దగా ఉంటుంది, సిలిండ్రికల్ షేప్లో కానీ సర్కిల్ షేప్లో పెద్ద షేప్లో ఉంటుంది. ఓకే, ఆ పెద్ద షేప్లో ఉండడం వల్ల లోడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇది హెవీ స్ట్రక్చర్స్ దగ్గర వాడతారు. ఇప్పుడు లోడ్ అప్లై అయిన తర్వాత ఇందులో ఓన్లీ లోడ్ బేరింగ్ ఎండ్ బేరింగ్ ఫోర్సే యాక్ట్ అవుతుంది. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఫ్రిక్షన్ ఫోర్స్ యొక్క లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎండ్ బేరింగ్ వల్లే అవుతుంది. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే స్టిఫ్ క్లేలో యూస్ చేస్తాం. ఓకే, మన పైల్లో ఫ్రిక్షన్ ప్లస్ బేరింగ్ ద్వారా లోడ్ ట్రాన్స్ఫర్ అయింది, పియర్లో ఓన్లీ బేరింగ్. ఇది 2 రకాలు, మ్యాసెంట్రీ ఆర్ కాంక్రీట్. ఫస్ట్ది అది 5 meters దాకా మ్యాసెంట్రీ కానీ కాంక్రీట్ కానీ యూస్ చేయొచ్చు.